అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసుకుందాం. 1. నల్ల చీమలు ఇంట్లోకి రావడం. 2. కొబ్బరికాయలో పువ్వు రావటం. 3. ఇంటి ఆవరణలో పక్షి గూడు కట్టుకొని ఉండటం. 4. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తెల్లటి ఆవు కనిపించటం. 5. పొద్దున్నే బ్రాహ్మణులు ఎదురు రావటం. 6. దీపం నుండి చప్పుడు రావటం. 7. కోతులు మంగళవారం ఇంటి కప్పు మీదకు రావటం. 8. ఎక్కువసార్లు నెమలి కనిపించడం. 9. పూజ కొబ్బరికాయ కుళ్ళిపోవటం. ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పట్టినట్టే. వీరి వద్ద లక్ష్మి ఉండదు. మాసిన బట్టలు వేసుకునేవాడు, శుభ్రత లేనివాడు, పళ్ళు తోముకోకుండా దుర్వాసనతో ఉండేవాడు, అమితంగా భోజనం చేసేవాడు, బద్ధకంతో ఉండేవాడు, కర్ణ కఠోరంగా మాట్లాడేవాడు, రోజంతా అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పడుకునేవాడు. ఇలాంటి వారి దగ్గర ఆ వ్యక్తి ఎంతటి వాడైనప్పటికీ లక్ష్మీదేవి వాడి దగ్గర ఉండదు. ఎంత కోపంలో కూడా ఆడవారు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. ధనాన్ని అనగా భర్తపై కోపంతో నగలు విసిరేయటం, భర్తకు హాని, అలాగే వంట పాత్రలు, చీపురు వంటివి విసిరేయకూడదు. ఆ చర్య శ్రీ మహాలక్ష్మీదేవిని వద్దనుకొని ఆమె అక్క జ్యేష్ఠాదేవిని ఆహ్వానించడమే అవుతుంది.